అండి ఇప్పుడు మనం చేసే ఈ వీడియో హెడ్ బోరు క్రాంకు క్లచ్ బెల్లు అండి. ఈ వీడియో ఎందుకంటే చాలామంది అడిగే డౌట్ ఏంటంటే హెడ్ బోరు క్రాంకు క్లచ్ బెల్లు ఈ పౌండరీలో మీరు చేపియాలని చెప్పేసి అడుగుతున్నారు. అసలు ఏం చేపిస్తారు, ఎలా ఉంటుంది చేపించిన తర్వాత అనేది చాలామంది అడుగుతూ ఉంటారండి. ఇది వచ్చేసి హెడ్ అండి. మనం ఓపెన్ చేసేటప్పుడు ఇలా అయితే ఉంటుంది. ఈ కంప్లైంట్ దేని మూలాన వచ్చిందంటే మీరు టయానికి ఇంజిన్ ఆయిల్ మారవక, బండికి సజ్జిగా మెయింటైన్ చేయక, మెయింటెనెన్స్ లేక అనేది ఇలా ఉంటుందండి. ఒక బండికి హెడ్ కంప్లైంట్ ఒకటే ఉంటే ఈ మొత్తం బ్లాక్ స్మోక్ అనేది రావడం జరిగిద్దండి. ఈ విధంగా బ్లాక్ అయిపోద్దండి మొత్తం A to Z. కనిపిస్తుంది కదా మీకు. మొత్తం ఇవన్నీ పౌండ్లో చేసే వర్క్ అండి. పౌండ్లో చేసిన వర్క్ కూడా మీకు చూపిస్తాను. బోర్ అంటే ఏం చేస్తారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇది బోర్ అండి. ఈ బోర్కి చేసే వర్క్ ఏంటంటే బండి బోర్కి వచ్చిందంటే ఎలా తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్, మన బండికి బోర్ ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మన వెహికల్ సైలెన్సర్లో నుండి వైట్ స్మోక్ రావడం జరిగిద్ది. వైట్ స్మోక్ రావడానికి కారణం ఇదేనండి, పిస్టను. ఇది బోర్లు అనేది ఉంటుందండి. ఈ పిస్టన్ చేసే పనితనం ఏంటంటే ఇక్కడ అవపడుతుంది కదా మీకు, ఈ రింగులు అంటామండి. ఇక్కడ మీకు అవపడేది ఈ రింగులు అండి. 1 2 3 4 5 అండి. మీకు కనపడే ఈ 5 రింగులు చాలా ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు ఈ పిన్ను, దీనికి 2 లాకులు ఉంటాయి. మీరు టయానికి ఇంజిన్ ఆయిల్ కనుక మారవకపోతే రస్ట్ అనేది పెరిగిపోయి ఈ రింగుల్లో జామ్ అయిపోయి రింగులు అనేది స్ప్రింగింగ్ అనేది జరగక స్మోక్ అనేది రావడం జరిగిద్దండి. చూసుకోండి. దాని తర్వాత క్రాంక్ అండి దీని పేరు. ఈ క్రాంక్ కూడా ఇంజన్లో ప్రతి ఒక్క భాగం ఇంపార్టెంట్ అనండి. ప్రతి ఒక్క పనిముట్టు ఇంపార్టెంటే. దీనికి కనబడే ఈ 2 బేరింగ్లు, ఈ కనెక్టింగ్ రాడ్ అనేది పౌండరీలో మారవటం జరిగిద్దండి. కంపల్సరీ పౌండరీలో అనేది వాళ్ళు నేతి మిషన్ మీద బేరింగ్లు మొత్తం తీసేసి నీట్గా చేయడం జరిగిద్ది. హెడ్ బోరు బాగున్నా, మీకు వైట్ స్మోక్ బ్లాక్ స్మోక్ అనేది రాకపోయినా, కనెక్టింగ్ రాడ్ కనుక పోతే క్రాంక్ సౌండ్ అనేది వచ్చిందండి. క్రాంక్ సౌండ్ అంటే ఇదిగోండి, ఇక్కడ దీంట్లో వచ్చే సౌండే క్రాంక్ సౌండ్ అండి. బేరింగ్లు అనేది సామాన్యంగా పోదు, కానీ మనం హెడ్ బోరు క్రాంక్ చేపించేటప్పుడు ఫుల్ బోర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. కంపల్సరీ కనెక్టింగ్ రాడ్, 2 బేరింగ్లు అనేది కంపల్సరీ మార్చేస్తారు. కంపల్సరీ బేరింగ్లు బాగున్నా కానీ మార్చుకోనండి, ఇంజన్కి లైఫ్ అనేది ఉంటుంది. దాని తర్వాత క్లచ్ బెల్ అండి. మీరు క్లచ్ ప్లేట్లు పోయిందని చెప్పేసి ఇలాగా మీరు చాలామంది దగ్గర మీరు వినే ఉంటారు. అది కస్టమర్లు కానీ మెకానిక్లు కానీ చెబుతూనే ఉంటారు. మీకు ఇక్కడ కనబడుతుంది కదండి క్లచ్ బెల్ అండి. ఇది బెల్లుకి మీరు ఎప్పుడు క్లచ్ ప్లేట్లే మారుస్తూ ఉంటారు. ఈ గాళ్ళు అనేది పడిపోయి మీకు ఫస్ట్ గేర్ వేయగానే కొంచెం సేక్ అనేది రావటం, కొంచెం పికప్ అనేది తగ్గటం అనేది జరిగిద్దండి. ఈ బెల్లు ఇలా పోయే మూలాన డిఫరెంట్ సౌండ్ అనేది వచ్చిద్దండి. అది మెకానికల్ అనేది తెలిసిద్ది. ఈ బెల్ ఏం చేస్తారంటే ఈ కంపల్సరీ ఇక్కడ మీకు అవపడేది ఈ ఐరన్ కాకుండా ఈ అల్యూమినియం మార్చేస్తారండి. అల్యూమినియం ఈ ప్లేట్ ఉంటుంది హబ్బు. దీనికి సేక్ అనేది ఉంటుందండి. అలాగే దీనికి రివిట్లు అండి. ఈ 6 రివిట్లు కొత్త వేసేసి ఫిట్ అనేది చేసేస్తారండి. ఈ బెల్లుకి దానికి ఈ 6 రివిట్లు అనేది బెల్లుకి దానికి సంబంధించింది 6 రివిట్లేనండి. కంపల్సరీ చేంజ్ చేసేస్తారు. హెడ్ అనేది మనం 4-5 సార్లు అనేది పౌండరీలో చేయించుకోవచ్చు అండి. బ్రహ్మాండంగానే ఉంటుంది. అంటే డాట్లు మాటలు ఏం పడకుండా హెడ్ అనేది పగలకుండా ఉంటే మనం హెడ్ అనేది చేయించుకోవచ్చు పౌండరీలో. దీని కాస్ట్ మనకి కొంచెం తక్కువే ఉంటుందండి పౌండరీలో చేయించుకోవాలనుకుంటే. బోరు కూడా చాలామంది స్టాండర్డ్ కావాలంటే ఈ బోరు గడ్డ అనేది మొత్తం కొద్ద వేసేయటం జరిగిద్దండి. బోరు క్రాంకు పిస్టన్ లాకులు మొత్తం A to Z వచ్చిద్ది. లేదు ఇప్పుడు బడ్జెట్ కొంచెం తక్కువే ఉందనుకుంటే ఈ బోరే మనం కటింగ్ అనేది చేయించుకోవచ్చు అండి. ఫస్ట్ కంపెనీ వాడు ఇచ్చేది 0 అండి. దాని తర్వాత 25 అనేది చేయించుకోవచ్చు. దాని తర్వాత 50 చేయించుకోవచ్చు. దాని తర్వాత 75 అనేది చేయించుకోవచ్చు. ఆల్మోస్ట్ 25 అనేది చాలామంది చేయించుకుంటారండి. అంటే బండి వచ్చిన తర్వాత ఒకసారి బోర్ చేయించుకుంటారు. లేదనుకుంటే 25 కటింగ్ అనేది చేయించుకుంటారు. లేదనుకుంటే కొత్తది అనేది బోర్ వేయించుకుంటారండి. ఒక్కసారి కూడా మీరు బోర్ చేయించుకునేటప్పుడు ఈ బోర్ అనేది ఒక్కసారి కొత్తది వేయించుకున్నా అది మళ్ళీ మొదటి కా నుంచి 0 అనేది వచ్చిద్దండి. మళ్ళీ దానికి 25 అనేది చేయించుకోవచ్చు. ఈ క్రాంక్ కూడా మీరు చేయించుకోవాలనుకుంటే తక్కువే ఉంటుందండి.
మీరు క్రాంకు కొద్దేయాలంటే కనీసంగా 4-5 వేలు దాకా ఉంటుంది ఏ బండి కన్నా కానీ సుమారుగా. అలాగే ఈ పౌండరీలో మీరు కనీసంగా ఒక 4-5 సార్లు కూడా చేయించుకోవచ్చు. అప్పుడు దాకా అనేది లైఫ్ కూడా ఏమి ఉండదు బండికి. 4-5 సార్లు అంటే ఎక్కువ. సరైన మేస్త్రి దగ్గర కానీ మీరు బోర్ చేయించుకుంటే కనీసంగా ఒక్కసారి బోర్ చేయించుకుంటే 3-4 సంవత్సరాలు అనేది రన్నింగ్ జరిగిద్ది. ఇది మన వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి.